Hello everyone, welcome back to our YouTube channel Smart Preparation to Success. How are you all? I hope everyone are fine and doing well. సో ఈరోజు నుంచి 100 డేస్ ప్లాన్ స్టార్ట్ చేశాను కదా. నేను తెలంగాణ మూమెంట్తో స్టార్ట్ చేశాను. సో ఇది తెలంగాణ మూమెంట్ స్టేట్ ఫార్మేషన్ బుక్ అండి, ఎస్ రాజు. సో చూడండి, ఎస్ రాజు బుక్. ఇది చదివిన తర్వాత నెక్స్ట్ ఇది చదవాలి, ఏదంటే పిఎన్ఆర్ పబ్లికేషన్స్ వాళ్ళది. ఓకే, నేనైతే ఇది చదువుతున్నాను. ఇది మనకి ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగా హెల్ప్ అవుతుంది. ఓకే, ఇది ఏమో ఆన్సర్ రైటింగ్కి యూస్ అవుతుంది. తెలంగాణ మూమెంట్ స్టేట్ ఫార్మేషన్, ఎస్ రాజు. ఓకే, నేనైతే తెలంగాణ మూమెంట్ సాలిడింగ్ రిఫార్మ్స్ నుంచి స్టార్ట్ చేశాను. సో ఇదేంటంటే మనకి ఫస్ట్ స్టార్టింగ్ చదివే వాళ్ళందరూ ఇదే బుక్ నుంచి స్టార్ట్ చేయాలి. ఎందుకంటే మీకు ఇది మెయిన్స్కి ప్రిలిమ్స్కి యూజ్ అవుతుంది. ప్లస్ ఏంటంటే కాన్సెప్ట్ అనేది క్లారిటీగా ఉంటుంది. ఇది చదివిన తర్వాత ఒకేసారికి అర్థం కాదు, మనకి 2-3 టైమ్స్ చదివితే మన కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది ఏంటి అనేది. ఎందుకంటే ఇది ఏదో గుర్తుపెట్టుకునే ఫ్యాక్చువల్ డాటా కదా, మొత్తము మూమెంట్ కాబట్టి అంతా మనకి ఫ్యాక్ట్సే ఉంటాయి. లైక్ ఇయర్స్, నేమ్స్ ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి మనము. సో ఒక ఫస్ట్ రీడింగ్ కన్నా సెకండ్ రీడింగ్ అర్థమవుతుంది, సెకండ్ కన్నా థర్డ్ కన్నా ఫోర్త్ మీకు క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. సో ఇది ఇలా జరిగింది అని చెప్పేసి. సో నేనైతే దీనికి ఏం నోట్స్ ప్రిపేర్ చేసుకోలేదు ఇప్పటివరకు. సో ఈ బుక్ చదివిన తర్వాత పిఎన్ఆర్ పబ్లికేషన్స్ అని ఇందాక చూపించాను కదా, మీరు అది చదివితే మీకు పాయింట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి అనమాట. సో వీళ్ళదే ఇంకొక ఎంసీక్యూ బుక్ ఉందనమాట. ఆ బుక్ని మీరు సాల్వ్ చేయండి. ప్రతి ఒక్క టాపిక్ పైన ఎంసీక్యూస్ ఉంటాయి, ఆ ఎంసీక్యూస్ని సాల్వ్ చేయాలన్నమాట. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ చదవాలి, ఎంసీక్యూస్ని సాల్వ్ చేయాలి. ఓకే, సో పాలిటీ వచ్చేసి ఈరోజు మన టాపిక్స్ ఏంటి? పాలిటీ పైన మేకింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో అంటే నేను ఆల్రెడీ చదివాను, మళ్ళీ రివైజ్ చేస్తున్నాను. మనం ఎన్ని సాల్వ్ చేసినా తక్కువే. ఎందుకంటే మనకు ఆన్సర్ రాసేటంతా మనకి నాలెడ్జ్ రావాలి అంటే మల్టిపుల్ టైమ్స్ మనం రివైజ్ చేయాలి. మనం చదివేటప్పుడు వచ్చినట్టే అనిపిస్తుంది, కానీ వన్స్ పేపర్ పైన మనం పెన్ పెట్టామనుకోండి, అంత డైలమా ఉంటుంది, ఏం రాయాలి అని. సో మనకు ఒకసారి ఆ మ్యాట్ అంటే కాన్సెప్ట్ అంతా మనం మైండ్లోకి తెచ్చుకున్నాం అనుకోండి, ఓకే దిస్ వాట్ ఇక్కడ ఇలా ఉంది అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. ఎప్పుడు వస్తుంది అంటే మనకు మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేస్తాం కదా, అప్పుడు మనకు అది కాన్సెప్ట్ అనేది క్లియర్ అయిపోతుంది అనమాట. సో ఏంటంటే ఇక్కడ కూడా మనకి ఇయర్స్, ఫ్యాక్ట్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి అన్నీ గుర్తుపెట్టుకోవాలి మనము. సో రివిజన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఎన్ని టైమ్స్ రివిజన్ చేయాలంటే ఎంత చదివినా రివిజన్ అనేది కంపల్సరీ ఉండాలి. సో ఈరోజు నేను 2 క్వశ్చన్స్ చెప్పాను కదా, సో అంటే ఆ పాలిటీ పైన నేను రాసిన ఆన్సర్స్ అనమాట ఇవి. సో ఇది నేను అంటే ట్రై చేశాను నేను, అంటే కంప్లీట్గా కరెక్ట్ అని చెప్పట్లేదు. సో నేను చదివినంత వరకు నేను రాశాను. సో డైలీ ఇలా 2 ఆన్సర్స్ మనం రోజు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే, ఇప్పుడు 30 డేస్ అనుకున్నాం అనుకో, 30 to 60 క్వశ్చన్స్ అయిపోతాయి మనకు ఒక సబ్జెక్ట్ పైన. సో సక్సెస్ఫుల్గా డే 1 టాస్క్ అయితే ఫినిష్ చేయడం జరిగింది. సో మీరు కూడా చేశారని అనుకుంటున్నారు. సో మీరు చేశారా లేదా అనేది మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఓకే, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.